మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. కానీ తెలంగాణలో ఇప్పటివరకు రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులోకి రాలేదు. దీంతో మండుతున్న ఎండలో విత్తనాల కోసం అన్నదాతలు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే అగ్రోస్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్లోని దుకాణాల ముందు క్యూ కట్టిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు ఇదే అదనుగా నకిలీ విత్తనాల కేటుగాళ్లు చీకటి దందాకు తెరతీశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో రైతులు వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగ్రో సెంటర్లకు క్యూ కడుతున్నారు. డిమాండ్కు సరిపడా విత్తనాల సరఫరా లేకపోవడంతో అధికార యంత్రాంగంపై రైతులు మండిపడుతున్నారు. ఎర్రటి ఎండలో క్యూ లైన్లలో నిల్చోలేక పాస్ పుస్తకాలను క్యూలో పెడుతున్న ఘటనలు అన్ని జిల్లాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఆదిలాబాద్లో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే పత్తి విత్తనాల దుకాణాల ముందు క్యూ లైన్లు కట్టి బారులు తీరి ఎదురు చూస్తున్నారు. రైతులకు అందాల్సిన విత్తనాలను అధికారులు ప్రైవేటు డీలర్లకు అప్పజెప్పడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలో విత్తనాలు అమ్మే దుకాణాల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు కూడా ప్రత్యేక క్యూ లైన్లలో దుకాణాలు తెరవక ముందే పడిగాపులు పడుతున్నారు. అయితే కొందరు వ్యాపారులు మహారాష్ట్రలో విత్తనాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఇక్కడ కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా విత్తనాలు సరఫరా చేయాలని రైతులు వేడుకుంటున్నారు. విత్తనాల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో ఆదిలాబాద్లో ఉద్రిక్తత తలెత్తింది. విత్తనాలు సక్రమంగా ఇవ్వడంలో వ్యవసాయ అధికారులు ఫెయిల్ అవ్వడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అన్నదాతలపై లాఠీలు జులిపించారు. పోలీసుల చర్యలపై రైతులు తిరగబడ్డారు. సరిపడా విత్తనాలు సరఫరా చేయడం చేతకాక మాపై లాఠీ చార్జ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్లో రైతన్నలపై పోలీసుల లాఠీ చార్జ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం రేవంత్ ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. అటు రైతులపై పోలీసుల లాఠీ చార్జీని మాజీ మంత్రి హరీష్ రావు కూడా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ రైతులు విత్తనాల కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వ్యవసాయ కార్యాలయం అగ్రోస్ వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. నేలను సారవంతం చేయడంలో దోహదపడే పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జిలుగు విత్తనాల కోసం రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. వారికి సరైన సదుపాయం చేయకపోవడంతో ఎండలో నిరీక్షించారు. కేవలం 1000 మందికే విత్తనాలు అందించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లోనూ రైతులు జిలుగు, జనుము విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండుతున్న ఎండలకు క్యూ లైన్లలో నిలబడలేక పాస్ పుస్తకాలను లైన్లో ఉంచి ఎదురు చూశారు. తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాశారు. డిమాండ్కు తగినన్ని ఎరువులు సమకూర్చడంలో వ్యవసాయ శాఖ అధికారులు ఫెయిల్ కావడంతో రైతన్నలు మండిపడుతున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విత్తనాలు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో అధికారులు అక్కడే ఉన్న బస్తాకు 30 రూపాయలు అదనంగా వసూలు చేయడంపై రైతన్నలు మండిపడుతున్నారు. మళ్లీ ఆనాటి రోజులు వచ్చాయని రైతన్న ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో పత్తి విత్తనాల కోసం తెల్లవారుజాము నుంచే షాపుల దగ్గర క్యూ కట్టారు రైతులు. డిమాండ్కు సరిపడా పత్తి, జిలుగు విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు విత్తనాల కొరతతో రైతులు కష్టాలు పడుతూ ఉంటే ఇదే అదునుగా నకిలీ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టన్నుల కొద్ది నకిలీ విత్తనాలను మార్కెట్లోకి దించేందుకు యత్నాలు మొదలుపెట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 5.5 క్వింటాల నిషేధిత BT3 పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు రామగుండం పరిధిలోనూ 16.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు పోలీసులు.